నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై టేక్. ఈరోజు మనం ఒక జనరల్ అండ్ అలాగే ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుందాం. ఏంటంటే ఈ వీకెండ్లో అంటే సాటర్డేకి మన సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఆ బడ్జెట్ మనకు ఆల్రెడీ అందరికీ తెలుసు. నేను బడ్జెట్ గురించి అయితే ఏం మాట్లాడను కానీ, ఎందుకంటే ఆ రోజు మధ్యాహ్నానికో సాయంత్రానికో మ్యాక్సిమం అన్ని టీవీ ఛానల్స్ ఆంధ్రాకి వరాల జల్లు, బీహార్కి వరాల జల్లు, లేకపోతే ఆ స్టేట్కి అది ఇచ్చారు, ఈ స్టేట్కి ఇది ఇచ్చారు, లేకపోతే ఈ పథకం స్టార్ట్ చేశారు, ఈ పథకం వల్ల రైతులకి ఇంత ఇస్తారంట, లేకపోతే వీటి మీద సబ్సిడీ ఇంత ఇస్తారంట, ఇట్లా చాలా అందరికీ తెలిసిపోద్ది. అది అందరూ మోరల్లెస్ వాట్సాప్ ఫార్వర్డ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. బట్ ఈ రోజు నేను మాట్లాడేది ఏంటంటే 2047 నాటికి భారతదేశం వికసిత్ భారత్గా అవ్వాలంటే అసలు దేని మీద ఇన్వెస్ట్ చేయాలి, దేని మీద బడ్జెట్ ఖర్చు పెట్టాలి, అలాగే ఒకవేళ అలా ఖర్చు పెట్టినట్లయితే మనం ఏ రకంగా మార్పు చూడొచ్చు, లేతే మనం ఎందుకంటే నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా అందరికీ చెప్పాను. అండ్ నేను నా కొలీగ్స్కి కానీ లేకపోతే మా ఫ్యామిలీ కూడా నేను చెప్పేది అది, ఫస్ట్ మనకు ఉన్న ప్రాబ్లం మనం ఎక్నాలెడ్జ్ చేస్తేనే మనం దానికి సొల్యూషన్ ఎతకగలం. 2047 నాటికి వికసిత్ భారత్ అంటే మన భారతదేశం ప్రపంచంలో టాప్ 3 ఆర్ టాప్ 2 ఎకానమీస్ కింద ఉండాలి అంటే, అండ్ అలా ఉండటం కూడా ఏదో జస్ట్ ఊరికినే మనం 2047 వచ్చేసింది, మనం వికసిత్ భారత్ అయిపోయాం, లేకపోతే ఒక $5 ట్రిలియన్ ఎకానమీ అయింది, లేదా $10 ట్రిలియన్ ఎకానమీ అయిపోయిందంటే కాదు. మన భారతదేశంలో ఉన్న 140 కోట్ల మందికి ఆ యొక్క అభివృద్ధి ఫలాలు అందాలి. అందరూ ఆ అభివృద్ధిలో పాలు పంచుకోవాలి, లేదా భాగస్వాములు ఉంటేనే అది వికసిత భారత్ అని అంటారు. సో నేను ఈ బడ్జెట్ సాటర్డే వచ్చే లోపు ఒక 2 to 3 వీడియోస్ చేస్తాను. దేని మీద బడ్జెట్ ఖర్చు పెట్టాలి, లేదా ఖర్చు పెడితే జెన్యూన్ వికసిత భారత్ మనం సాధించవచ్చు అన్న దాని గురించి మాట్లాడుకుందాం. మెయిన్గా వచ్చేసండి, వితౌట్ ఎనీ డౌట్ మన యూత్కి ఎంప్లాయ్మెంట్ కావాలి. మన భారతదేశంలో కోట్లాది మంది యంగ్స్టర్స్ డిప్లొమాస్ చేసి, పీజీ చేసి, లేదా బీటెక్ చేసి, ఎంటెక్ చేసి, ఎంఎస్సీలు చేసి, ఐటీఎస్ చేసి ఖాళీగా ఉంటున్నారు. ఏంటంటే ఇప్పుడు మార్కెట్ మారిపోయింది. వాళ్ళు ఏదో ఒక 5-4 ఇయర్స్ క్రితం చదువుకున్నారు. అప్పుడున్న ప్రపంచ పరిస్థితులు కానీ టెక్నాలజీ పరిస్థితులు కానీ వేరు. ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్స్, రోబోటిక్స్, సెమీ కండక్టర్స్ ఇట్లాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు, లేదా దాని మీద ప్రపంచం రన్ అవుతుంది. కానీ మనకున్న యంగ్స్టర్స్కి ఎవరైతే 2020, 21, 19 ఆ టైంలో వంతల వేపు. సో వాళ్ళకి వీటి మీద ఎటువంటి రకమైన స్కిల్ లేదు. కాబట్టి వీళ్ళ దగ్గర ఒక బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, లేదా ఎంఎస్సీలు కానీ, పిహెచ్డీలు కానీ ఉన్నప్పటికీ వాళ్ళు జాబ్ పొందలేకపోతున్నారు. సో మన ప్రభుత్వం, లేకపోతే మన భారతదేశ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారో అందులో స్కిల్ డెవలప్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మన యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారు, కుర్రవాళ్ళు ఎవరైతే ఉన్నారు, లేడీస్ కానీ జెంట్స్ కానీ, వాళ్ళకి ఇప్పుడు నెససరీ స్కిల్స్ అందిస్తే చాలు. అందించి కూడా ఏం చేయగలరు, అందించగలిగితే కనీసం ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మన ఇండియాలో దగ్గర 25-30 లక్షల మందికి మనం ఉపాధి చూపించిన వాళ్ళం అవుతాం. సో గవర్నమెంట్ ఈ సైడ్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఖర్చు కానీ చేస్తారని చెప్పని ఆశిస్తున్నారు. రెండోది వచ్చేసరికి ఎడ్యుకేషన్ సెక్టర్. మన ఎడ్యుకేషన్ సెక్టర్ గురించి అందరికీ తెలిసిందే. ఆ ఎడ్యుకేషన్ ఏదైతే మనం ప్రీ స్కూల్ అంటే అంగన్వాడీస్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఆ అంగన్వాడీస్ నుంచి ఎవడైతే ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా ఇక్కడ వరకు వెళ్తారో అప్పటి వరకు ఒక కాంప్రిహెన్సివ్, అలాగే ఫ్యూచర్ రెడీ కింద ఉండే లెర్నింగ్ గనక మనం ఇవ్వగలిగితే కన్ఫామ్గా పిల్లలకి రేపొద్దున్న ఈ జాబ్స్లో కానీ లేదా ఇంకొక దాంట్లో కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఎడ్యుకేషన్ సెక్టర్ ఒకటి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెక్టర్, ఈ రెండిట్లో కన్ఫామ్గా, అంటే రెండు ఇంటర్లింక్డ్ టాపిక్స్ లాగా అనిపిస్తాయి కానీ బట్ స్కిల్ అనేది వేరు, ఎడ్యుకేషన్ అనేది వేరు. సో ఈ రెండిట్ల మీద గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ పెట్టాలి, లేకపోతే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే ఎక్కువ ఎక్స్పెండిచర్ కానీ చేస్తేనే మనం భవిష్యత్తులో, ఎందుకంటే వచ్చేది ఫ్యూచర్ పిల్లలది, అంటే యంగ్స్టర్స్. సో వాళ్ళకి మనం ఇప్పుడే ఇవ్వాలి.
సో మరిన్ని వీడియోస్ నేను తీసుకొస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.